ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన రామతీర్థాల ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం చూసుకుంటే ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని కూడా దీన్ని అయితే పిలుస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే భారీ ఎత్తున అయితే ఇక్కడికి భక్తులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రామతీర్థాల కొండ చుట్టూ కూడా సుమారుగా 8 కిలోమీటర్లు కూడా ఈ రోజు గిరి ప్రదక్షిణ కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు. ఇప్పటికే చూసుకుంటే పల్లకిల్లో స్వామివారిని కూడా ఊరేగింపు కార్యక్రమంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా జరిగే ప్రయత్నం కూడా మరి కాసేపట్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఉత్తరాంధ్ర సాధు పరిస్థితి స్వామిలు కూడా మనతో పాటు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. స్వామి చెప్పండి, ఎలా చూడమంటారు ఏంటి? ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈ రోజు ఈ యొక్క పర్వదినాన్ని ఏ విధంగా చూడాలండి? చాలా ఉత్తరాంధ్ర మొత్తం భక్తులందరూ తాలూకా ఇది భాగ్యము, అదృష్టము. ఉత్తరాంధ్ర మరో భద్రాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ రామతీర్థంలో సాక్షాత్తు రాముల వారు, సీతామహాతల్లి, లక్ష్మణస్వామి ఈ పవిత్రమైన పర్వతం మీద కొన్ని రోజులు గడిపినట్లుగా చారిత్రక ఆధారాలన్నీ కూడా చెబుతూ ఉన్నవి. రాముడు నివసించినటువంటి ప్రాంతం కాబట్టి ఇది రామతీర్థంగా ప్రసిద్ధికెక్కింది. కాబట్టి ఇటువంటి రామతీర్థం పర్వతానికి చుట్టూ కూడా గత 8 సంవత్సరాల క్రితం మరి దేవస్థానం అధికారులు అలాగే మరి హిందూ బంధువులందరి సహకారాలతో 8 ఏళ్ల క్రితం గిరి ప్రదక్షిణ, సింహాచల స్వామివారికి ఎలాగైతే గిరి ప్రదక్షిణ ఉన్నదో అలాగే మన రామతీర్థంలో కూడా గిరి ప్రదక్షిణ అనేది ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు మనం చెప్పడం, ఆ రోజు ఉండేటటువంటి దేవస్థానం మన దేవాదాయ శాఖ వాళ్ళందరూ సహకరించి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమయ్యి వేలాది మంది భక్తులతో ఈరోజు గిరి ప్రదక్షిణ వైకుంఠ ఏకాదశి నాడు మరి మన ఆలయ ప్రధాన అర్చకులు సాయి గారు అలాగే దేవస్థానం ఈవో గారు మా పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలతో రామతీర్థం సేవా పరిషత్తు అలాగే స్థానిక ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆబాల గోపాలం అందరూ సహకారాలతో దేదీప్యమానముగా గిరి ప్రదక్షిణ జరుగుతున్నది. ఇది 9వ సంవత్సరం. వేలాది మంది భక్తులు వచ్చారు. దేవస్థానం అధికారులు అందరికీ భిక్షలు, మంచినీళ్ళు, గిరి ప్రదక్షిణ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళకి సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు మన మాధవమ్మ గారు అలాగే గతంలో కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరూ కూడా రోడ్డు నిర్మాణానికి విశేషంగా కృషి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రామతీర్థం గిరి ప్రదక్షిణకి అలాగే మెట్లోత్సవానికి వైకుంఠ ద్వార దర్శనానికి విశేషంగా భక్తులు ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు తరలి రావడం అందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక శోభను నింపడం ఈ సందర్భంగా మేము మరీ ఆనందిస్తూ ఆ రామచంద్రమూర్తి వచ్చిన భక్తులందరికీ కూడా దివ్యమైన అనుగ్రహం అందించాలని మరీ కోరుతున్నాం. మీరు చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ఆలయ ప్రధాన అర్చకులుగా అది మీరు ఏం చెప్తారు? ఏంటి, ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలా ఉన్నారు ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా ఉదయం నుంచి కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆలయంలో? రామతీర్థాదివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉత్తరాభిముఖంగా ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణ వైకుంఠంలో ఏ విధంగా అయితే ఉత్తరాభిముఖంగా స్వామి దర్శనం చేసుకున్నారో అదేవిధంగా మన రామతీర్థంలో తెల్లవారుజాము 3 గంటలకే సుప్రభాత సేవ అయిన తర్వాత సరిగ్గా 5 గంటలకి ఉత్తర రాజగోపురంలో స్వామివారిని పలకీల్లో వేంచేపు చేయడం జరిగింది. ఆ తర్వాత భక్తులందరూ కూడా స్వామి దర్శనం చేసుకున్నారు. తర్వాత గిరి ప్రదక్షిణ కార్యక్రమం. ఈ గిరి ప్రదక్షిణలో ఉంటే మన కోదండరామ స్వామి పర్వతం పైన ఈ గిరి ప్రదక్షిణలో ఎంతోమంది యోగులు, ఎంతోమంది ఋషులు వాళ్ళందరూ తపస్సులు చేసి వారు శిలలుగా, వృక్షాలుగా మారి ఆ పర్వతాల మీద ఉంటారు. వారితో పాటు స్వామివారిని కూడా ఈ గిరి ప్రదక్షిణ చేసడం వల్ల ఒకసారి కానీ ఈ గిరి ప్రదక్షిణ చేసినట్లయితే ఒకసారి భూమండలం తిరిగేంత ఫలితం లభిస్తుందని చెప్పని ఈ గిరి ప్రదక్షిణాన్ని మనం చేసుకుంటాము. అదేవిధంగా స్వామి చెప్పినట్టుగా గత 9 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దినదహాభివృద్ధి చెందుతూ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ముక్కోటి ఏకాదశి నాడు భక్తులందరూ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఆలయ ఈవోగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అన్ని రకాల భక్తులకు వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన మంచిలు కావచ్చు, వాళ్ళకి ఏదైనా సరే ఫస్ట్ ఎయిడ్ కిట్లు కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి? ఇప్పుడు 8 కిలోమీటర్ల పాటు ఈరోజు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఏదైనా సరే ప్రమాదాలు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తులందరికీ కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి. కొండ చుట్టూరు కూడా మజ్జిగ, మంచినీళ్ళు మొదలైనవన్నీ కూడా
స్టాల్స్ వేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టించామండి కొండ చుట్టూరు కూడా. ఏ భక్తులకి ఏమైనా ఇమీడియట్గా తీసుకెళ్ళడానికి ఒక 108 కూడా ఏర్పాటు చేయించడం జరిగిందండి. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం పులిహార పంచుతున్నామండి. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ భోజనం చేయడం సుమారు 10,000 మందికి భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ పడితే అక్కడ మంచినీటి స్టాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చిన్నపిల్లలకి అదేవిధంగా పాలు ఇవ్వడానికి, పెద్దలకు మజ్జిగలు ఇవ్వడానికి, చిన్నపిల్లలకి బిస్కెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయించడం జరిగిందండి. అన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ మొదలైనవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. క్యూ లైన్లో కూడా ఇబ్బంది లేకుండా చక్కగా అందరూ కూడా దర్శనం చేసుకున్నారు. ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు కూడా భక్తులందరూ దర్శనం చేసుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం చేయిన తర్వాత కొండమెట్ల దగ్గర ప్రజాప్రతినిధులు మరియు స్వామీజీ మా ఆధ్వర్యంలోని ఇక్కడ గోపూజ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మన గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభం అవుతుందండి. గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతుందండి ఈరోజు. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే భారీ ఎత్తున అయితే మాత్రం ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తామని చూడొచ్చు. చూస్తుంటే వేలాది జనాలు అయితే ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ కారణంగా చూస్తూ ఉంటే ఇప్పటికే గో పూజ జరిగి మెట్ల పూజ జరిగి ఎక్కడి నుంచి అయితే మాత్రం ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అనేది జరుగుతుంది. గత 9 సంవత్సరాలుగా దేదీప్యమానంగా ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి కూడా భక్తులు తండోపతండులుగా పెరిగిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే భూమండలం అంతా కూడా గిరి ప్రదక్షిణ చేసినట్లే ఉంటుందంటూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా మనతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి ఇది చూస్తూ ఉంటే ఒకవైపు పలకని కూడా ఈ యొక్క ఆలయం చుట్టూ కూడా పైన అయితే కొండపైన రాములవారి ఆలయం ఉంటుంది. చూస్తే ఆ గిరి చుట్టూ కూడా ఈరోజు ఆ 9-8 కిలోమీటర్ల మొత్తం కూడా ఆ యొక్క గుంసాలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి పూర్తిగా తిరువీధి కార్యక్రమం అనంతరం కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతుందంటూ కూడా మరొక వ్యక్తి మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది రామతీర్థంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.